హాయ్ అండి, నమస్తే. బాత్రూమ్ చూసారు కదండి ఎంత జిడ్డు పట్టిందో. ఎల్లో మరకలు, తెల్ల మరకలు, ఏ మరకలైనా సరేనండి ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. దీన్ని ఇలా కొద్దిగా ఎక్కడైతే మరకలు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా వేసేయండి. అంతేనండి, జస్ట్ ఇలా తగిలితే చాలు బాత్రూమ్ మొత్తం కూడా నీట్గా కనబడుతుంది. రుద్దాల్సిన పని అయితే అస్సలకే లేదండి. నేనైతే ఇక్కడ వేసిన ప్లేస్లో చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా. దానికి దీనికి తేడా అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుంది. చూసారు కదండి, కొద్దిగా ఇది జస్ట్ వేస్తే చాలండి. ప్రత్యేకంగా బాత్రూమ్ని పదే పదే రుద్దాల్సిన పని లేదు. ఎంత గార పట్టినా కానీ ఎన్నేళ్ళ నుంచి ఉన్న మరకలైనా సరేనండి, జస్ట్ తగిలితే చాలు మరకలు అనేవి పోతాయి. మీకు వాటర్ వేసిన తర్వాత కూడా చూపిస్తున్నానండి, అక్కడ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి. అంతేకాకుండా ఇలా బకెట్లు పైన కూడా తెల్లటి మరకలు, నల్లటి మరకలు ఎక్కువగా కనిపిస్తాయి కదండి. వాటిని మనము స్క్రబ్బర్తో రుద్ది కడగాల్సిన పని ఏర్పడుతుంది కదా. అలా కాకుండా జస్ట్ ఇది వేసానండి అంతే. బకెట్ మొత్తం కూడా మనము కొత్త వాటిలో కొన్న దానిలా కనిపిస్తుంది. అంత నీట్గా తయారవుతుందండి. తర్వాత ఈ బకెట్ని మనము చేయి పెట్టి స్క్రబ్బర్తో రుద్దాల్సిన పని అని కూడా అస్సలకే ఉండదు. చూసారు కదండి, జస్ట్ ఇది వేస్తే చాలు బకెట్ అనేది కొత్త దానిలా కనిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా బాత్రూమ్ని మనము ఎలా నీట్గా నిమిషాలలోనే అన్నిటినీ కొత్త వాటిలా ఎలా చేసుకోవాలో చూసేయండి. బకెట్ ఒకటే కాదండి, జగ్గులు కానీ స్టూల్స్ కానీ ఎంత గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి వాటిపై రుద్దితే సరిపోతుంది. ఇక్కడ మీకు ముందుగా చూపిస్తున్నాను చూడండి, బాత్రూమ్ అనేది ఇలా జిడ్డుగా, టైల్స్ పైన వైట్ మరకలు, తెల్ల మరకలు, గారపట్టిన మరకలు, ఎల్లో మరకలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. డోర్ని కూడా చూపిస్తాను చూడండి, డోర్ పైన కూడా మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనము ఎంత రుద్దినా కూడా అవి అస్సలకే పోతలేవండి. అలాంటి టైంలో జస్ట్ ఇది వేస్తే చాలండి. నేనైతే ఇది డైరెక్ట్గా వేసి చూపించాను, కానీ ఇలా డైరెక్ట్గా కాకుండా మీరు కొన్ని వాటర్లో కలిపి వేస్తేనే మనకి చేతి తాకిన కాళ్ళ మీద పడ్డా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. ఈ బాటిల్ అనేది చాలా పవర్ఫుల్ అండి, చాలా కెమికల్స్ అనేవి కలిగి ఉన్నాయి కాబట్టి మనము చేతికి హ్యాండ్ గ్లౌజులు కానీ లేదా కాళ్ళకి స్లిప్పర్లు కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే అంతగా పాటించలేదండి, కొద్దిగా మీద పడకుండా ఇలా బాత్రూంలో వేసి క్లీన్ చేసుకున్నాను. మీరు కూడా కొద్దిగా ఏదైనా చేతికి తాకకుండా, కాళ్ళకి తాకకుండా జాగ్రత్త పడాలండి. అంతేకాకుండా మీరు డైరెక్ట్గా కాకుండా ఎక్కువగా మొండి పట్టిన మరకలు ఉన్నాయంటే డైరెక్ట్ వేసేయండి. మామూలుగా ఇలాంటి మరకలకైతే నేను వాటర్లో కలిపి క్లీన్ చేసుకున్నాను, అది కూడా చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఏదైనా చిన్న బకెట్లోకి లేదా మీరు జగ్గులోకైనా సరేనండి కొన్ని వాటర్ని తీసుకొని మనం తీసుకున్న వాటర్ని బట్టి ఈ బాటిల్లో ఉండే లిక్విడ్ని కలుపుకోవాలండి. ఎక్కువగా వాటర్ తీసుకుంటే ఎక్కువగా వేసుకోవాలి. మామూలుగా కొద్దిగా వాటర్ని తీసుకొని దీన్ని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. రెండు కూడా సమపాలల్లో ఉండాలండి. వాటర్ ఎక్కువగా ఉండి ఈ కెమికల్ తక్కువగా ఉంటే బాత్రూమ్ అనేది అంత నీట్గా క్లీన్ కాదు. కాబట్టి ఇక్కడ నేను ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువగా ఇక్కడ వేసుకున్నానండి. బకెట్లో వాటర్ కూడా నేను కొద్దిగా మాత్రమే తీసుకున్నాను కదా, దానికి సరిపడే ఇట్లా వాటర్ని వేసుకున్నాక మీకు ఈ వాటర్ని అంతా కూడా బాత్రూంలో పూర్తిగా వేసేయండి. బాత్రూమ్ మొత్తం కూడా మరకలుగా, టైల్స్ పైన కూడా మరకలుగా, డోర్ పైన ఎక్కడైనా సరేనండి, ఎక్కడైతే మీకు మరకలు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో అన్నిట్లో కూడా ఇలా బకెట్లోకి కలిపిన వాటర్లో కలిపేసి మీరు బాత్రూమ్ మొత్తం కూడా వేసేయాలి. వెంటనే రుద్దద్దండి. ఒక 5 to 10 minutes పాటు ఈ వాటర్ వేసిన తర్వాత అలాగే ఉంచేసేయండి. అప్పుడే బాత్రూమ్ అనేది పూర్తిగా క్లీన్ అవుతుంది. మనము రుద్దాల్సిన పని ఉండదు, బ్రష్ పెట్టాల్సిన పని ఉండదు. ఇలా ఒక 10 minutes వదిలేస్తే మీకే బాత్రూమ్ అనేది నీట్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ వేసిన లిక్విడ్ అనేది అన్ని వైపులా కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఇలా క్లీన్ చేశానండి అంతే. మీరు ఇది కూడా అవసరం లేదండి, ప్రతి మూలల్లో కూడా ఈ వాటర్ అనేది తగిలే విధంగా ఇలా చేశాను తప్ప అంతే. లేదంటే మీరు డైరెక్ట్గా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మనం వేసిన వాటర్ అనేది పూర్తిగా అన్ని వైపులా వెళ్ళిపోతే సరిపోతుందండి. చూసారు కదండి, నేనైతే బ్రష్ పెట్టి కానీ ఏది పెట్టి రుద్దాల్సిన పని లేదండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. ఎంత జిడ్డు పట్టినా, ఎంత గార పట్టినా, ఎన్నేళ్ల నుంచి ఉన్న మరకలైనా సరేనండి, జస్ట్ ఇది తగిలితే చాలు క్లీన్ అయిపోతాయి. ఈ వాటర్ వేసిన తర్వాత ఒక 5 to 10 minutes అలాగే ఉంచేసేయాలండి. ఖచ్చితంగా ఉంచితేనే మరకలు పోతాయి. ఆలోపు మీకు ఇంకో గారపట్టిన మరకలు కూడా చూపిస్తున్నాను చూడండి. మీ ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, జస్ట్ ఒక 2-3 minutesలోనే 2 బాత్రూమ్లను కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరకలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ బాటిల్తో వేసానండి, వాటర్తో మాత్రం కలపలేను. ఎందుకంటే ఆ ఎల్లో మరకలు అనేవి చాలా అలాగే ఉన్నాయండి. ఎన్నేళ్ళైనా ఆ మరకలు అనేవి అస్సలకే పోలేవు. ఇలా ఎక్కువగా ఉన్న మరకల ప్లేస్లో మాత్రం నేను డైరెక్ట్గా ఈ బాటిల్తో వేసాను. మీకు తక్కువగా మరకలు ఉంటే మాత్రం వాటర్లో కలిపి వాడండి. అప్పుడు మనకి
చేతికి తగిలినా ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇలా జాగ్రత్తగా వాడేటప్పుడు మాత్రం చూసుకోండి. చూసారు కదండి, ఇంతకుముందు మరకలు అనేవి ఎలా ఉండేనో ఇప్పుడు చూసారు కదండి, అక్కడ ఒక్క మరక కూడా కనిపించదండి. అంత నీట్గా తయారవుతుంది. బ్రష్ పెట్టి రుద్ది చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు ఉన్న మరకలకు ఇప్పటికీ నీట్గా ఎలా అయిందో. జస్ట్ మనం ఇది వేస్తే చాలండి, తర్వాత వాటర్తో పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదండి. తర్వాత వాటర్తో కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా తయారైందో. చాలామందికి బాత్రూమ్ క్లీన్ చేయాలంటే విసుగ్గా ఉంటుందండి. పదే పదే రుద్దినా కూడా ఆ మరకలు అస్సలకే పోవు కదా, చాలా శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అలాంటి వారికైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు వాటర్తో కూడా క్లీన్ చేసి చూపించాను చూడండి ఎంత నీట్గా తయారైందో. మీరు బాత్రూమ్ మొత్తం కూడా రుద్దాల్సిన పని లేదండి, ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బాత్రూమ్ అయిపోయింది కదండి. ముందుగా మనము ఈ బాత్రూంలో ఈ లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకున్నాం కదా, తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. టైల్స్ కానీ, బాత్రూమ్ కానీ, డోర్స్ కానీ, అలాగే ఏవైనా సరే అండి బాత్రూంలో ఉన్న అన్నిటినీ కూడా ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా తయారవుతుంది. నేనైతే ఇక్కడ స్లిప్పర్స్ కానీ, హ్యాండ్ గ్లౌజులు కానీ ఏది యూజ్ చేయలేదండి. జాగ్రత్తగా వేశాను కాబట్టి ఇవి అయితే అవసరం ఉండదు. కొంతమందికి ఇవి మీద పడుతుందనే భయం ఉంటే మాత్రం ఇలాంటి వాటిని యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా అయిందో, తలతల మెరిసిపోతుంది కదండి. ఇంతకుముందు బాత్రూమ్కి ఇప్పటికీ తేడా అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుంది. అది కూడా వెంటనే కనబడుతుందండి. టైం కూడా తీసుకోవాల్సిన పని లేదు. డోర్ పైన కూడా ఉన్న మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయండి. ఈ కెమికల్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువ అని చెప్పాను కదండి, అది కూడా చెప్తాను చూడండి. ఇలాంటి బాత్రూమ్ని క్లీన్ చేయడానికి నేను చాలా రకరకాల వాటిని యూజ్ చేశానండి. హార్పిక్, కెమికల్స్ అలాంటివి యూజ్ చేశాను. కానీ అవి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ అలాంటి మరకలు అనేవి ఏర్పడ్డాయండి. కానీ ఇది వేసిన తర్వాత నాకు చాలా రోజుల వరకు ఈ మరకలు అనేవి అస్సలకే కనిపించలేవండి. వెంటనే బాత్రూమ్ని క్లీన్ చేసుకున్నాను. ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనపడిందండి. ఈ తెల్లటి మరకలు ఉన్నప్పుడు మనకి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది, రుద్దాల్సిన పని కూడా ఏర్పడుతుంది. కానీ ఈ కెమికల్ని ఒక్కసారి వేసిన తర్వాత ఆ మరకలు అనేవి బాత్రూంలో అస్సలకే కనిపించవు. చూడండి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా తలతల మెరిసిపోయిందో. బాత్రూమ్ ఒకటే కాదండి, బకెట్లు కూడా చూసారు కదా. ఇంతకుముందు తెలుపు మరకలు ఎక్కువగా ఉండే కదా, ఇప్పుడైతే కూడా చాలా నీట్గా కొత్త దండలా కనిపిస్తుంది. దీని కాస్ట్ అయితే చాలా తక్కువ ప్రైస్ అండి. ఇది బాత్రూమ్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ చేశారండి. త్వరగా మరకలు అనేవి పోతాయి. దీనిపైన ప్రైస్ అయితే 60 ఉంది, కానీ నాకైతే 30 రూపీస్కే ఇచ్చిందండి. ఇంకా పవర్ఫుల్ ఉంటుందట, అది కూడా ఇంకా కాస్ట్ ఇంకొక 10 రూపీస్ ఎక్కువగా ఉంటుందట. అంతేనండి, నాకైతే ఇది 30 రూపీస్కే వచ్చింది. ఇలా 2 బాత్రూమ్లను కూడా నేను క్లీన్ చేసుకోగా కూడా ఇంకా మిగిలింది చూసారు కదండి. ఇలా 2 టైమ్స్కి వస్తాయండి. మనకి 2 బాత్రూమ్లను కూడా క్లీన్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే అయితే ఎక్కువ లిక్విడ్ పడుతుంది, కానీ వాటర్లో కలుపుకొని వాడామనుకోండి మనము బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి 2-3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా 30 రూపాయల్లోనే బాత్రూమ్లను ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చు. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయటం వలన మరికొంతమందికి ఇది సజెస్ట్ అవుతుందండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.